జగన్ భయపడట్లేదా? ఏది ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి పదమే. దేని గురించి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిపోయినాయి, ఓ పక్కన భారతీయ జనతా పార్టీ కూడా వచ్చేస్తుంది అన్నటువంటి పాయింట్. దానికి భయమా? అది ఒక ఎత్తు. షర్మిల పోటీ చేస్తుండడం మరొక ఎత్తు. దీంతో భయపడిపోవట్లేదా? యుద్ధంలోకి దిగిన తర్వాత కత్తి దెబ్బ తగులుద్దో, కర్ర దెబ్బ తగులుద్దో, వెనక నుంచి పొడుస్తారు, ముందు నుంచి పొడుస్తారు అని భయపడితే యుద్ధం ఏం చేస్తారు? ప్రస్తుతం జగన్ చేస్తుంది ఒక యుద్ధం. సామూహిక వర్గంతో తనుగా చేస్తున్నటువంటి యుద్ధం. ఒంటరిగా యుద్ధానికి రాలేనటువంటి వాళ్ళు ఒక్కటై చేస్తున్నటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో ఏం చేయాలి జగను? అవతల అందరూ జట్టు కట్టేశారని పారిపోతాడా? వాళ్ళ నాన్న పారిపోయాడా? 2009 సంవత్సరంలో తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మొత్తం దేశవ్యాప్తంగా జనతాదళ్ ఇలా అందరినీ పట్టుకుని చంద్రబాబు నాయుడు వెళ్ళారు. భయపడి రాజశేఖర రెడ్డి పారిపోవాలి కదా. అప్పుడు మేము మాట్లాడతాం, కమ్యూనిస్టులు ఇటు తీసుకొస్తామని చెప్పి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పారు. టీఆర్ఎస్తో చెప్తాం, టీఆర్ఎస్ని కూడా ఇటు తీసుకొచ్చేద్దాం అని కూడా చెప్పారు. సోనియా పిలిచి చెప్పింది, అక్కడ గ్యారంటీ చేసేద్దాం అన్నాడు. పొరపాటును కూడా అవ్వక్కర్లేదు, నన్ను నమ్మండి, వాళ్ళందరూ జట్టు కట్టడం వల్ల గెలుస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. నిజమైంది కదా. వాళ్ళ అబ్బాయే కదా ఇతను. మెంటాలిటీ ఏం ఆలోచిస్తాడు? ఇప్పటిదాకా క్రిందటిసారి ఎలక్షన్లో చూసుకుంటే 2019 ఎన్నికల్లో మైనార్టీలు 80% ఓట్లు జగన్కి వేశారు, 20% తెలుగుదేశానికి వేశారు. ఎందుకని అప్పుడు బీజేపీ వ్యతిరేకంగా అది తెలుగుదేశం వెళ్తోందని, అంటే అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది కదా, కాబట్టి దానికి వేశారు. 20% ఓట్లు అటు పడ్డాయి. ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్తుంది తెలుగుదేశం, అప్పుడు యువతలకు వచ్చేస్తాయి కదా ఆ ఓట్లు అనేది ఒక నమ్మకం ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గం క్రిందటిసారి జగన్ కొంత వేశారు. ఎందుకని? మాట తప్పాడు చంద్రబాబు నాయుడు. ఇతను మాట తప్పింది ఏం లేదు కాపుల విషయంలో, కాపు నేస్తం చేస్తూనే ఉన్నాడు, మిగతా పని జరుగుతాను. ఇంకా అవి నమ్మకమే కదా. మరొక వైపున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓటర్లు క్రిందటిసారి అటుకు వెళ్ళారు, ఇది జగన్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు మీద కోపంతో. ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన కనుక విడిగా పోటీ చేస్తే భయపడాలి జగన్. ఎందుకని? కొంత ఓట్లు అటుకెళ్తాయి, ఓ 30 సీట్లు అటుకుపోయి ఇటు తెలుగుదేశం పార్టీకి ఒక 70 వస్తే వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారేమో అని భయపడాలి. ఎందుకంటే అప్పుడు బీజేపీని జనసేన కలిసి తనకు మద్దతు ఇవ్వు, ఒకవేళ తనకి 70 వస్తే. కాబట్టి భయపడాలి. ఇప్పుడు అందరూ కలిసారు కాబట్టి ఇంకా భయం ఏముంటుంది? వస్తే విజయం, పోతే పరాజయం. మళ్ళీ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయ్యే మెంటాలిటీ ఉన్నటువంటి 2014లో భయపడి పారిపోయాడా? కాబట్టి అంత భయపడతాడనేటువంటిది అయితే కనిపించట్లేదు. అది అతి ప్రచారమే.